మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 4వ వచనము 5వ వచనము ధ్యానం చేద్దాం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచ నీయకుడి. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పునది మీకు జ్ఞాపకము లేదా? ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, దేవతలకు దేవుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నిరంతరమున్న దేవుడవు, ఆది మధ్యాంతరహితుడవు, అతులకు సుందరుడవు. నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధి మాకిచ్చినందుకు ఈ స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకున్నాం దేవా, వాటిని దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. దీనదాసుని మరుగుపరచండి. పరసంబంధమైన విషయాలు, భూసంబంధమైన విషయాలు మాకు తెలియచేయమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 4-5 వచనాల్లో కొన్ని మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాన్ని నంతటిని ఎదిరించచ్చు అన్నాడు కదా. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో. ఒరిజినల్ మరుగైంది, డూప్లికేటు మార్కెట్లో ఉంది. సృష్టికర్త అయిన దేవుడు మరుగున పడ్డాడు, సాతాను అనేవాడు బయట పడినాడు. అంటే మానవులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, అవునా? ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మాట ద్వారా చేసినాడు. ఆయన మాట ద్వారానే భూమి కలగమంటే భూమి కలిగింది, ఆకాశం కలగమంటే ఆకాశం కలిగింది, సూర్య చంద్రులు, నక్షత్రాలు, అవునా, చుక్కలు, ఈ భూమి మీద సమస్త జీవరాశులు, సముద్రాలు, అవునా, కొండలు, లోయలు, ఇవన్నీ ఆయన మాట ద్వారా మాత్రమే కలిగాయి. కలగజేసిన వాడు పూజించబడటం లేదు, కలగజేయని వాడు మాత్రమే పూజించబడుతున్నాడు. కలగజేసిన వాడు దేవుడు అనబడడం లేదు, కలగజేయని వాడే దేవుడు అనబడుతున్నాడు. అదే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను
ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకండి అని అన్నాడు. ఏది దేవుడనబడుతుంది? అవునా? వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము చూడండి, 14వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం పైకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని రాయబడింది. ఇతడు ఒక దేవదూత. దేవునికి సమీపంగా ఉండేవాడు. అయితే ఇతడు ఏమనుకున్నాడు? తన మనసులో ఏమనుకున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను అనుకున్నాడు. దేవు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును అనుకున్నాడు. అవునా? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందు అనుకున్నాడు. మేఘమండలం మీదకి ఎక్కుదును అనుకున్నాడు. మహోన్నతునితో అనగా దేవునితో నన్ను సమానునిగా చేసుకుందు అనుకున్నాడు అనమాట. మనసులో అనుకున్నాడు. మనసులో అనుకున్నది ఎవరు ఎరుగుదురు? మన హృదయాలోచనలు ఎవరికి తెలుసు? మనల్ని సృజించిన వానికి తెలుసు కదా. అనగా మన దేవునికి తెలుసు కదా ఆ సంగతి. నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావో అవన్నీ ఎరిగినవాడు దేవుడు. కాబట్టి అక్కడి నుంచి ఒక తన్నగా ఏడొచ్చి పడ్డాడు సాతాను? పాతాళములో, నరకంలో ఒక మూలకొచ్చి పడ్డాడంట. ఆలోచన చేసినందుకే దేవుడు అట్ట చేస్తే నువ్వు నేను ఎన్ని ఆలోచనలు చేసింటామో దేవునికి విరుద్ధంగా. అవునా? దేవునికి విరుద్ధంగా మనం ఎన్ని ఆలోచనలు చేసింటామేం కథను. నాకు అది చేయకపోయా, నాకు ఇది చేయకపోయా, నేను అట్లా అనుకోయింటి, ఇట్లా అనుకోయింటి. అవునా? దేవునికి విరుద్ధంగా చేసే ఏ ఆలోచన అయినా అది చెడ్డది. అది నీ నాశనాన్ని కోరుతుంది, కానీ నీ క్షేమాన్ని అది కోరదు. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి నేటి ప్రపంచములో నిజమైన దేవుణ్ణి ఆరాధించే వారు కొద్ది మంది ఉన్నారు. నిజము కాని దేవుళ్ళను ఆరాధించే వాళ్ళు కోకొలలుగా మనకు కనిపిస్తారు. కాబట్టి వాన్నే దేవుడు అనుకుంటున్నారు, వాన్నే పూజిస్తూ ఉన్నారు. ఈనాడే కాదు, ఆనాడు కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగో కాలంలో కూడా ఒక మనిషి విగ్రహం చేసి దాన్ని పూజించమని చెప్పినాడు, దాన్ని బలరింపించమని చెప్పినాడు, దానికి కానుకలు సమర్పించమని చెప్పినాడు. ఎవడైనా మనిషి పూజ చేస్తాడా? ఆరాధిస్తాడా? బలర్పిస్తాడా? ఆ బొమ్మ ఏమైనా చేయగలుగుతుందా? అది చూడగలుగుతుందా? అది మాట్లాడగలుగుతుందా? అది వినగలుగుతుందా? అది నడవగలుగుతుందా? అది ఆశీర్వదించగలుగుతుందా? అందుకే ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో మీరు జాగ్రత్తగా విచారించండి, తెలుసుకోండి అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పౌలు భక్తుడు ఇట్లా అన్నాడు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తే మీకోసమై. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8:5. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో, దేవతలనబడిన వారును ప్రభులనబడిన వారును అనేకులున్నారు అన్నాడు అనమాట. ఇది వాస్తవమే కదా. దేవతలనబడిన వారును ప్రభులనబడిన వారు అనేకులున్నారు. దేవుడు ఒక్కడే. ఆ మాట వాక్యమే చెబుతుంది. 4వ వచనం చూడండి ఒకసారి.
4వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. నిజమే కదా, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. అంతే, ఒక్కడే దేవుడు ఉన్నాడు. కానీ దేవతలు దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారు. కానీ మనకందరికి ఒకటే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఆయన ఖండితంగా ఆజ్ఞాపించినాడు నిర్గమకాండములో. ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేని రూపాన మీరు విగ్రహం చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని ఆరాధించకూడదు, పూజించకూడదు, నేనే మీకు దేవుడను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే తను తాను హెచ్చించుకోవడం అన్నమాట. హెచ్చించవలసిన వాడిని హెచ్చించకుండా తను తానే హెచ్చించుకుంటున్నాడు. వాక్యం చెబుతుంది, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. సాతాను హెచ్చించుకున్నాడు, సభాపర్వతం మీద దేవునితో సమానునిగా నా సింహాసనము నేను చేసుకుంటా అనుకున్నాడు. అది కుదరలేదు. అక్కడి నుంచి దొబ్బగా పాతాళములో, నరకంలో ఒక మూలకు తురేయబడ్డాడు. ఒక మూలకు తాను తురేయబడ్డాడు. అలాగైతుంది పరిస్థితి. కాబట్టి ప్రభు అన్నాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఇదిగో ఈ చిన్న బిడ్డ వల్ల తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, అనగా పరలోకంలో ఉంటాడు అని చెప్పినాడు. సుంకరి తగ్గించుకున్నాడు, పరిసేయుడు హెచ్చించుకున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏమిటంటే, మనము తగ్గించుకొని ఉండాలి దేవుని సన్నిధిలో. నువ్వెంత మనగాడివైనా సరే, నువ్వెంత అందగాడివైనా సరే, నీకెంత ఆస్తినా సరే, అది దేవుందే. నీ అందము దేవుందే, నీ ఆస్తి దేవుందే, నీ పలుకుబడి దేవుందే, నీకున్నవన్నీ కూడా ఆయనే కదా. ఇందులో మనకంటే ఏముంది? కాబట్టి తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు తను ఎక్కడో ఒక మూలకు పారేసినాడు. మనకందరికీ పైన ఉండేది దేవుడు మాత్రమే. అంతకు మించి ఏదైనా పైన ఉందనుకోండి, అది ఒక విగ్రహం. మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో అదొక విగ్రహం అనేది మనం గుర్తుంచుకోవాలి. దీనికి పలు వచనాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, ఇక నేనే దేవుణ్ణి అనుకున్నాడు తానుగా. అవునా? ఇక నేనే దేవుణ్ణి అనుకున్నాడు. ఎట్టయితాడు? దేవుని చేత చేయబడిన వాడు, దేవుని చేత పోషించబడుతున్నవాడు, నడిపించబడుతున్నవాడు దేవుడు ఎట్టయితాడు? దేవుడు అవుతాడా? ఏమాత్రం కూడా కాలాడు. ఒకవేళ అయితే ఏ గారిడివాడో, అవునా, ఎవడో కావచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ కాజాలాడు. మనిషి ఎప్పటికీ దేవుడు కాజాలాడు, కావడానికి వీల్లేదు కూడా అసలు. మనిషి దేవుడు దేవుడే. దేవుని మహిమను ఏ మనిషి కూడా దొంగిలించలేడు. దేవుని స్థానాన్ని ఏ మనిషి కూడా దొంగిలించలేడు, సాధ్యం కాదు. ఎందుకంటే మనమందరము పాపులమే. మనమందరం పాపులమే. పాపములో పుట్టాం, పాపములో పెరుగుతున్నాం, పాపములో చనిపోతున్నాం. మనమెట్ట దేవుళ్ళమవుతాం? అదేమాత్రం కూడా కుదరదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనుషులందరూ పాపులే. ఒక మాట గుర్తు చేస్తాం మీకోసమై. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము చూడండి, 21వ వచనం.
8:21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. చాలు. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. మనమందరం ఒక నరులమే. మన ఆలోచన చెడ్డది, మన తలంపులు చెడ్డయి. మనము పాపాత్ములం. కాబట్టి ఆయనే పరిశుద్ధుడు, ఆయనే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. మనమందరం కూడా పాపాత్ములం. మన హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అక్కడ మరొక మనం చదువుకున్నాం కదా, ఈ సాతాను అనేవాడు దేవుని పరిశుద్ధ ఆలయములో కూర్చుండుట. నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత ఒక దినమందు మధ్యాహ్న కాలము 12 గంటలప్పుడు నిద్రిస్తూ ఉండగా ఒక దర్శనాన్ని చూడగలిగినాను. ఆ దర్శనం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండగా దేవదూతలందరూ కూడా ఆయనను పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ దర్శనం ముగించిన తర్వాత మరొక దర్శనం పడింది. వెంటనే మరొక దర్శనం. అదేమిటంటే, దేవుని ఆలయం మందిరం యెరూషలేములో కట్టబడిన తర్వాత ఆ యెరూషలేము మందిరంలో సాతాను అనే ఈ వ్యక్తి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ ఆలయాన్ని తన సొంతం చేసుకున్నాడు. అప్పుడు అందరూ కూడా అవునా ఆయనే దేవుడని అనుకున్న వాళ్ళు, అనగా ఇశ్రాయేలీలు, అప్పుడు గుర్తుపడతారు తనను. నిజమే కదా. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు తను ఈ భూమి మీద పరిపాలిస్తాడు అపవాది. నేనే మెస్సయ్యను, నేనే దేవుణ్ణి, మీకోసం రావాల్సిన వాడిని నేనే అని నమ్మబలికినప్పుడు వీళ్ళంతా కూడా తన వెంబడి వెళ్తారు. 3.5 సంవత్సరాల వరకు తను శాంతి పరిపాలన చేస్తాడు. అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, చనిపోయిన మన సైతం తిరిగి లేపుతాడు. ఇవన్నీ చూడగా ఈయన మెస్సయ్య అనుకుంటారు ఇశ్రాయేలీయులు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన అసలు రూపాన్ని తాను బయట పెడతాడు. అనగా ఆ మందిరములో అపవిత్రమైన బలు అర్పించటం, తానే పీఠం వేసుకుని కూర్చోవడం, ఇవన్నీ కూడా మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఈ దర్శనం కనుక అదే సమయంలో దేవుడు నాకు అనుగ్రహించినాడు అని నేను అతిశయపడటం లేదు, కానీ గుర్తు చేస్తున్నా అట్లా మీకు. కాబట్టి తాను దేవాలయంలో కూర్చొని అనే ఈ మాట బైబిల్ రాయబడింది. ఆ మాట గుర్తు చేస్తాను మీకోసమై. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని ఉంది. ఇదే మాట కూడా మార్కు సువార్త 13-14 ఇదే మాట రాయబడింది. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగా చదువువాడు ఏం చేయాలంట? గ్రహించాలి. యూదయలో ఉండువాడు 16-17 వచనాలు. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను,
మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా వల్లని ప్రార్థించుడి. మీరు ప్రార్థన చేయండి. ఆ కాలము ఘోరంగా ఉంటుంది, అవునా? అయ్యో, ఆ దినంలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఎక్కడికి పారిపోతారు వాళ్ళు? మీరేం చేస్తారంటే మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఈ మాట మనము గుర్తుంచుకోవాలి. దాదాపుగా 28 వరకు మనం చూడాలి, చదవాలి, జ్ఞాపకం చేసుకుందాం. అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం మోసము చేస్తారు, సూచక్రియలు చేస్తారు, మహా అద్భుత కార్యాలు చేస్తారు, కనపరుస్తారు, అవునా? కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఈ అపవాది దేవాలయములో కూర్చుండుట, దేవుని ఆలయంలో కూర్చుండుట అనేది మనకు ఈ 5వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనం మనకు ఆ మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగా నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మోసపరచనీయకండి, చూసుకోండి అని జ్ఞాపకము చేశాడు. 5వ వచనం చెప్తున్న మాట, నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? మీకు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పినాడు. కాబట్టి ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. కాబట్టి ప్రభు వస్తున్నాడు, మనం జాగ్రత్తగా జీవించే వారమై ఉండాలి. మనల్ని ప్రేమించి మన కోసమై ప్రాణం పెట్టి సమాజ వ్యక్తికి లేచిన యేసు ప్రభుని నమ్ముకున్న మనము ఒకరి చేత మోసపోకుండా బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి అర్థం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. అర్థం కాకపోతే, ప్రభు ఈ వచనం నాకు అర్థం కావడం లేదు, నాకు తెలియజేయి అంటే ప్రభు తెలియజేస్తాడు. మరి ఆ విధంగా జీవించడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. అర్థం కాకపోతే మరలా మేము అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానము, ఆలోచన దయచేసి కృప చూపించి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.